హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఆగస్ట్ 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్ లో మనము డిఫెన్స్ సెక్టార్ లో ఆత్మ నిర్భరత మరియు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ని ఇచ్చాను. వన్ బై వన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ 1, మొదటిసారిగా భారత రక్షణ ఉత్పత్తుల విలువ 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. లాస్ట్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేశాము. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఉత్పత్తుల విలువ 1.5 లక్షల కోట్ల మార్కును దాటింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 18% వృద్ధితో ఈ ఫిగర్ ని నమోదు చేసింది. లాస్ట్ ఇయర్ సుమారు 1.27 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల విలువ ఉండగా ఇప్పుడు ఇది 1.5 లక్షల కోట్లకు చేరుకుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశ రక్షణ ఎగుమతుల విలువ 2,36,220 కోట్లకు పెరిగింది. ఫస్ట్ గ్లాన్స్ లోనే ఈ స్టేట్మెంట్ రాంగ్ అని మనము డిసైడ్ అవ్వచ్చు. ఎందుకు? ఈ స్టేట్మెంట్ 2,36,220 కోట్లకు భారతదేశ రక్షణ ఎగుమతుల విలువ పెరిగింది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే అసలు మన ఓవరాల్ ఉత్పత్తుల వాల్యూనే 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. మరి ఎగుమతుల విలువ 2 లక్షల కోట్లు ఎలా దాటుతుంది? కాబట్టి ఇక్కడ ఒక జీరోని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది అండి. మన ఎగుమతుల విలువ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసినప్పుడు 23,622 కోట్ల రూపాయల ఎగుమతులను భారతదేశ రక్షణ ఉత్పత్తులు సాధించాయి. 2013-14తో కంపేర్ చేసినప్పుడు కేవలం 630 కోట్ల రూపాయలు మాత్రమే ఎగుమతుల విలువ ఉండేది. అంటే సుమారు 175-180% వృద్ధి అనేది ఇందులో మనం చూడవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అంటే ఏ వన్ ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, రష్యా చమురు ఆగితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారతదేశం ఒకవేళ రష్యా యొక్క చమురును నిలుపుదల చేస్తే ఏ విధమైన ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి, అలానే ఐఆర్ లో కూడా ఇది ఇంపార్టెంట్. సెకండ్ వన్, అణుబెదిరింపులకు భయపడం. ఈ ఆర్టికల్ ఇటీవల పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్ చేసిన న్యూక్లియర్ థ్రెట్స్ గురించి అండ్ దానికి భారత్ ధీటుగా కౌంటర్ ఇవ్వడం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, తలాక్ పై సుప్రీం తుది విచారణ నవంబర్ లో. ఈ ఆర్టికల్ తలాక్ ఈ హసన్ గురించి అండ్ దీనికి సంబంధించిన తుది విచారణ నవంబర్ లో ప్రారంభం కానుంది అని ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులోనే తలాకి హసన్ మరియు తలాకి బిద్దత్ అంటే ట్రిపుల్ తలాకి మధ్య ఉన్న డిఫరెన్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ తలాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఇది మనకి గవర్నెన్స్ అలానే పాలిటీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, పిట్టలు రాలిపోతున్నాయి. ఈ ఆర్టికల్ పెరుగుతున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆ ప్రభావం ఉష్ణ ప్రాంత పక్షుల మీద ఎంత మేరకు ఉంది అండ్ ఇటీవలి కాలంలో కొన్ని పక్షి జాతులు కనుమరుగైపోవడం లాంటి కీలక విషయాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, పర్యావరణ పరిరక్షణలో బ్రిక్స్ నెగ్గుకు రాగలదా. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలు మరియు ఆ కూటములు కూడా పర్యావరణ పరిరక్షణకి సంబంధించి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో బ్రిక్స్ కూటమి ఈ బాధ్యతను తలకెత్తుకోవడానికి సిద్ధమని ప్రకటించింది. అయితే బ్రిక్స్ కూటమి దీనిని నెగ్గుకు రాగలదా లేదా అనేది ఈ ఆర్టికల్లో ఇక్కడ క్లియర్ గా వివరించడం జరిగింది అండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా ఇంపార్టెంట్. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా చమురు ఆగితే భారత్పై 2025-26లో $9 బిలియన్ భారం. ఆ తర్వాత ఏడాది అంటే 2026-27లో $11.7 బిలియన్ భారం పడనుంది అని, దీనికి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి అని వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము రష్యా యొక్క ఆయిల్ ట్రేడ్ ప్రస్తుత టారిఫ్ల నేపథ్యంలో మనకి లాభమా నష్టమా అనేది చూద్దాము. దీనికి సంబంధించిన కొన్ని కీ స్టాటిస్టిక్స్ తో పాటు టారిఫ్ ఇంపాక్ట్ భారతదేశం మీద ఏ విధంగా ఉండబోతుంది, అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రష్యా ఆయిల్ ట్రేడ్ ని ఒకవేళ మనము డైవర్సిఫై చేయాలనుకుంటే దానికి సంబంధించిన కీ మెజర్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దామండి. గ్లోబల్ టారిఫ్ వార్ నేపథ్యంలో భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ 25% సుంకాలను విధించిన తరువాత రష్యాతో చమురు వాణిజ్యం కొనసాగిస్తున్న కారణంతో
50% దానిని పెంచడం జరిగింది. ఈ 50% టారిఫ్ల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్ర ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా యొక్క చమురు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో భారతదేశం ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ భారతదేశం రష్యాతో చమురు ఒప్పందాలను కొనసాగిస్తే ఈ నెల 27వ తేదీ నుంచే అమెరికాకి ఎగుమతుల మీద 50% సుంకాల భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు రష్యాతో చమురు వాణిజ్యాన్ని కూడా మనము నిలిపివేయడానికి అంత ఆస్కారం లేదు అండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే 2025-26లో ఆ భారం సుమారు $9 బిలియన్ భారతదేశం మీద పడనుంది. అలానే 2026-27కి ఇది $11.7 బిలియన్ భారానికి చేరుకుంటుంది. రష్యాతో చమురు వాణిజ్యం మనకి ఎందుకు కీలకం అనేది చూస్తే 2019కి ముందు ఎక్కువగా మనం రష్యాతో ఆయిల్ ట్రేడ్ చేయలేదు అండి. కేవలం 1.7% మాత్రమే అప్పట్లో ఉండేది. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో వెస్ట్రన్ కంట్రీస్ రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ విధించడంతో రష్యా భారీగా చమురు ధరలను తగ్గించింది. రష్యా యొక్క చమురు ధర బ్యారెల్ కేవలం $60 మాత్రమే ఉండేది అండి. దీనితో భారతదేశం భారీ స్థాయిలో రష్యా యొక్క చమురును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. తద్వారా 2024-25కి రష్యాతో చమురు వాణిజ్యం 35.1%కి పెరిగింది. ఇక్కడ చూడండి, 2021-22లో కేవలం 4 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంటే తదుపరి ఆర్థిక సంవత్సరాలలో ఈ ట్రేడ్ విలువ పెరుగుతూ వస్తుంది. 2022-23లో 51 మిలియన్ మెట్రిక్ టన్నులు, తర్వాత 83, తర్వాత 88, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 88 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును మనము రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. అలానే నెక్స్ట్ ఇయర్ అంచనాలు అంటే అమెరికా టారిఫ్ల నేపథ్యంలో దీనిని తగ్గించే అవకాశం ఉంది. సుమారు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల రష్యన్ ఆయిల్ ని మనము దిగుమతి చేసుకోనున్నట్లు ఒక అంచనా. అంటే ఇప్పటికిప్పుడు మనము రష్యాతోనూ ఆయిల్ ట్రేడ్ ని క్యాన్సిల్ చేసుకోలేము, అలాగని అమెరికా యొక్క టారిఫ్లని భరించే స్థాయిలో లేము. కాబట్టి ఇరు దేశాల మధ్య మనము చర్చలతో ఈ ఒప్పందాలను ఖరారు చేసుకుని రెండు దేశాలతో సఖ్యతగా ఉంటేనే భారత ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. చమురు ఎగుమతుల కోసం మనము మిడిల్ ఈస్ట్ కంట్రీల మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాము. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈల నుంచి కూడా మనము అధిక స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో వీటి వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రష్యా నుంచి పూర్తిగా నిలిపివేయకుండా రష్యా వాటాను తగ్గిస్తూ అటు అమెరికాతో సుంకాలను ఒక ట్రేడ్ డీల్ కి మనం కుదుర్చుకోగలిగితే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న తరుణంలో ఇది ఒక చాలా కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అణు బెదిరింపులకు భయపడం, అసీం మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు, దేశ భద్రతకు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని స్పష్టీకరణ, మునీర్ వ్యాఖ్యలని వక్రీకరించారన్న పాకిస్తాన్. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసీ పాకిస్తానీలతో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భారతదేశం మీద కొన్ని కీలక వ్యాఖ్యలను చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా భారత్కు న్యూక్లియర్ థ్రెట్, అణు బెదిరింపులు, అలానే కశ్మీర్ అంశం ప్రస్తావన, ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం రద్దుకు సంబంధించి ఆయన ప్రవాసీ పాకిస్తానీలతో చర్చించడం మనం చూడవచ్చు. సింధు జలాలను అడ్డుకోవడానికి భారతదేశం ఆనకట్టలు నిర్మిస్తే వాటిని తమ క్షిపణులతో పేల్చివేస్తాము అని అసీం మునీర్ ఇక్కడ తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. దీనికి భారతదేశం ఘాటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భారతదేశం భయపడదు అని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోము అని స్పష్టం చేసింది. అలానే అసీం మునీర్ యొక్క వ్యాఖ్యలలో కశ్మీర్ అంశం ప్రస్తావన కూడా ఉంది అండి. కశ్మీర్ మాకు ప్రాణంతో సమానం, అది భారత్ లో అంతర్భాగం కాదు అని, కశ్మీర్ అసంపూర్ణ అంతర్జాతీయ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. అలానే పాకిస్తాన్ యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడితే తమ వద్ద ఉన్న ఆయుధాలతో, ఎస్పెషల్లీ అణు ఆయుధాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం మనం చూడవచ్చు. పాకిస్తాన్ లాంటి అణ్వాయుధాలు కలిగిన దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారతదేశం తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి వెళితే ప్రపంచానికి ఏ విధమైన నష్టం చేకూరబోతుంది అనేది ప్రపంచ దేశాల ముందు భారతదేశం తేటతెల్లం చేసింది. అలానే అసీం మునీర్ యొక్క వ్యాఖ్యలలో ఇంకొక కీ కంపారిజన్ చూసినప్పుడు భారత్ మరియు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థలు డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ భారతదేశం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థగా బలపడుతూ దూసుకు వెళుతుంది అని, అది ఒక మెర్సిడెస్ బెంజ్ కార్ లాగా ప్రస్తుతం హైవే మీద వెళ్తూ ఉంటే పాకిస్తాన్ ఒక డంప్ లారీ, అంటే కంకర రాళ్ళు వంటి ఒక డంప్ లారీగా ఉంది అని,
ఒకవేళ భారతదేశం తమతో యుద్ధానికి వస్తే అంటే ఒక మెర్సిడెస్ బెంజ్ కంకరతో నిండిన ఒక డంప్ లారీని ఢీకొడితే ఎవరికి నష్టము అని ఆయన ఒక చిత్రమైన కంపారిజన్ చేయడం చూడవచ్చు. దీనికి సొంత దేశం నుంచే ట్రోలింగ్ కూడా ఆయన గురి అవుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తలాక్ పై సుప్రీం తుది విచారణ నవంబర్లో. ఈ ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ రద్దయిన తర్వాత భారతదేశంలో ఇతర ఎక్స్ట్రా జుడిషియల్ డివోర్సెస్ మీద ముస్లిం మహిళలు వేసిన వ్యాజ్యాల గురించి అండ్ దానికి సంబంధించిన విచారణ గురించి వివరించడం జరిగింది. దీనిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తలాక్ ఏ హసన్తో పాటు కోర్టు వెలుపల ఏకపక్షంగా విడాకులు ఇచ్చే పద్ధతిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై నవంబరులో తుది విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కోర్టుల వెలుపల ఏకపక్షంగా విడాకులు ఇచ్చే పద్ధతులు అంటే ఏంటండి? ముస్లిం సమాజంలో అనేక ఎక్స్ట్రా జుడిషియల్ డివోర్స్ ఫార్మ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో తలాకీ హసన్, తలాకీ బిద్దత్ ముఖ్యమైనవి. ఇందులో తలాకీ బిద్దత్ లేదా ట్రిపుల్ తలాక్ ను 2019లో రద్దు చేయడం జరిగింది. ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ద్వారా ఈ ట్రిపుల్ తలాక్ అనేది భారతదేశంలో రద్దు చేయబడింది. ఇప్పుడు ఇతర ఎక్స్ట్రా జుడిషియల్ డివోర్స్ ఫార్మ్స్ మీద కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా తలాకీ హసన్ కి తలాకీ బిద్దత్ అంటే ట్రిపుల్ తలాక్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తే రెండిటిలోనూ కూడా 3 సార్లు తలాక్ అనేది ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ట్రిపుల్ తలాక్ అనేది ఇన్స్టెంట్ అంటే వెంటనే తలాక్ 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 అని చెప్పితే అక్కడతో వివాహం అనేది రద్దు అయిపోతుంది. ఇది ఇర్రివోకబుల్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదు ట్రిపుల్ తలాక్ లో. కానీ తలాకీ హసన్ అనేది 3 సార్లు ఒక నెల గ్యాప్ లో అంటే మొదటి నెల తర్వాత 2వ నెలలో ఇంకొకసారి తలాక్ అని, 3వ నెలలో ఇంకొకసారి తలాక్, ఇలా 3 నెలలలో 3 సార్లు తలాక్ అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇది రివోకబుల్ అండి. అంటే ఈ 3 నెలల వెయిటింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా మళ్ళీ ఇరువురు కలిసి జీవించాలి అని అనుకుంటే ఈ ప్రక్రియ అనేది అక్కడితో ఆగిపోతుంది. కానీ ట్రిపుల్ తలాక్ లో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఇదే మేజర్ డిఫరెన్స్ గా చెప్పవచ్చు తలాకీ హసన్ కి మరియు తలాకీ బిద్దత్ కి. అదర్ ఎక్స్ట్రా జుడిషియల్ డివోర్స్ ఫార్మ్స్ మనం చూసినప్పుడు తలాకీ ఆసాన్ అనేది సింగిల్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు 3 సార్లు తలాక్ అనేది మనం చూస్తాం. కానీ ఈ తలాకీ ఆసాన్ లో సింగిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. మహిళ 3 నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరువురు మళ్ళీ కలిసి జీవించాలి అని అనుకుంటే ఇది రివోక్ అవుతుంది. ఇది తలాకీ ఆసాన్ కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఖులా అనేది ఉమెన్ ఇనిషియేట్ చేసే డివోర్స్. అంటే ఇప్పటి వరకు తలాక్ ని మనం చూసినప్పుడు మెన్ ఇనిషియేట్ చేయడం చూడవచ్చు. ఖులా అనేది ముస్లిం ఉమెన్ ఇనిషియేట్ చేసే డివోర్స్. ఈ డివోర్స్ కోసం మహిళ పురుషుడికి సంథింగ్ ఏదో ఒకటి ఆఫర్ చేయాల్సి ఉంటుంది. దీనినే ఖులా అని పిలుస్తారు. నెక్స్ట్ ముబారత్ అనేది మ్యూచువల్ కన్సెంట్ ఆధారంగా తీసుకునే డివోర్స్. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అంగీకరించి మ్యూచువల్ కన్సెంట్ తో డివోర్స్ కి అప్లై చేస్తే దీనిని ముబారత్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా జుడిషియల్ డివోర్సెస్ అనండి. వీటన్నిటిని రద్దు చేయాలి, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి అని పిటిషన్లు దాఖలు అయ్యాయి. జుడిషియల్ ఫార్మ్ ఆఫ్ డివోర్స్ అనేది ముస్లిం సమాజంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 ప్రకారం చట్టబద్ధంగా డివోర్స్ తీసుకునే అవకాశం కల్పించబడింది. భారతదేశంలో ఇలా లీగల్ జుడిషియల్ ఫార్మ్ కంటే కూడా ఎక్స్ట్రా జుడిషియల్ ఫార్మ్స్ అనేవి విడాకులలో ఎక్కువగా చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్మీలో పురుషులకు పోస్టులు రిజర్వ్ చేయడమా? నియామకాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈ ఆర్టికల్ 2023లో చేపట్టిన జేఏజీ వేకెన్సీస్ రిక్రూట్మెంట్, జడ్జ్ అడ్వకేట్ జనరల్ లీగల్ బ్రాంచ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి అందులోని నియామక ప్రక్రియను తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వివరించడం జరిగింది. దీనిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత సైన్యంలోని జేఏజీ వేకెన్సీస్ కోసం అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో పురుషులకు 2 రేషియోలో, మహిళలకు 1 రేషియోలో నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. దానిని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ ప్రక్రియ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. మహిళలపై పరిమితి పెట్టి ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మెరిట్ బేస్డ్ సెలెక్షన్ మరియు జెండర్ ఈక్వాలిటీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నియామకాలు చేపట్టాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలానే సెక్షన్ 12 ఆఫ్ ఆర్మీ యాక్ట్ 1950 గురించి ప్రస్తావిస్తూ
ఇందులో పర్మిట్ చేయబడిన ఏ విభాగంలోనైనా రిజర్వేషన్లను పురుషులకు కేటాయించకూడదు అని, దీనిని వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 15, 16 గా పరిగణించవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలానే ఇది లింగ వివక్షను ప్రోత్సహించడం మరియు సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే అవుతుంది అని తెలిపింది. ఇకపై ఈ జేఏజీ నియామకాలలో సమానత్వ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలానే అభ్యర్థుల మెరిట్ జాబితాను కూడా బహిర్గతం చేయాలని సూచించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిట్టలు రాలిపోతున్నాయి, ఉష్ణ ప్రాంత పక్షులకు వాతావరణ మార్పుల దెబ్బ. ఈ ఆర్టికల్లో వాతావరణ మార్పుల వలన ఉష్ణమండల ప్రాంత పక్షులకు ఏ విధమైన ప్రభావం గురి అవుతున్నాయి, ట్రాపికల్ రీజియన్లో ఏవియాన్ డైవర్సిటీ గురించి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ యొక్క కీ స్టాటిస్టిక్స్ గురించి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. క్లైమేట్ చేంజ్ కారణంగా మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణ ప్రాంత పక్షుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అని 1950 నుంచి పరిశీలించగా వీటి సంఖ్య సరాసరిన 25% నుంచి 38% మేర తగ్గినట్లు వివిధ అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, హ్యూమన్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్ గా లేకపోయినా కూడా కేవలం వాతావరణ మార్పుల కారణంగా మాత్రమే ఈ తరుగుదల అనేది మనం చూడవచ్చు. అండ్ డైరెక్ట్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కారణంగా ఇక్కడ కన్సిడర్ చేయలేదు. భూ వినియోగంలో మార్పు వంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ను కూడా మనం పరిశీలిస్తే మరింత డిక్లైనేషన్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఉష్ణమండల ప్రాంతాలలో ఏవియన్ డైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది, జీవ వైవిధ్యం ఎక్కువ, భూమి మీద ఉన్న పక్షి జాతులలో దాదాపు సగం మేర ఇక్కడే ఉంటాయి. అయితే వాతావరణ మార్పుల వలన భూతాపం రోజురోజుకి పెరిగిపోతూ ఉండడంతో ఈ పక్షి జాతులలో సగానికి పైగా అవి భరించలేని స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండడం చాలా వరకు ఈ జాతులు త్వరలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇక్కడ డైవర్సిటీ అనేది ఒక జీవి మీద మరొక జీవి ఆధారపడి ఉంటుంది అండి. ఇంత పెద్ద మొత్తంలో పక్షి జాతులు అంతరించిపోతే దాని ప్రభావం ఇతర జీవుల మీద, ముఖ్యంగా మానవుడి మీద అధిక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనము భూతాపాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఖచ్చితంగా మనము అమలు చేయాలి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకం స్థానంలో పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించాలి. తద్వారా మనము వాతావరణ కాలుష్యాన్ని మరియు భూతాపాన్ని తగ్గించగలుగుతాం. ఈరోజు లీడ్ ఆర్టికల్ చూడండి. పర్యావరణ పరిరక్షణలో బ్రిక్స్ నెగ్గుకు రాగలదా? ఈ ఆర్టికల్లో బ్రిక్స్ కంట్రీస్ గురించి, అలానే ఇటీవల బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశంలో వాతావరణ మార్పుల మీద బ్రిక్స్ ప్లస్ కూటమి యొక్క చిత్తశుద్ధిని ఇక్కడ వివరిస్తూ దీనికి సంబంధించిన పాసిబిలిటీస్ మరియు ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఈ బ్రిక్స్ కూటమి యొక్క సమావేశాలలో ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీస్ ఈ పాసిబిలిటీస్ ని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి, అండ్ దీనికి సంబంధించిన వే ఫార్వర్డ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాము, వెస్ట్రన్ కంట్రీస్ ఈ క్లైమేట్ చేంజ్ మరియు పర్యావరణ పరిరక్షణ నుంచి పక్కకి వైదొలుగుతూ ఉన్నాయి. ఇటీవల అమెరికా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడము, అలానే ఈ అగ్రరాజ్యాలు అన్ని కూడా క్లైమేట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మనం చూసాము. ఈ క్లైమేట్ జస్టిస్ కి అవసరమైన నిధులను కేటాయించకపోవడము, సో ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణను చాలా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ కూటమి పర్యావరణ పరిరక్షణ కోసం తన బాధ్యతను నెరవేర్చే దిశగా తన చిత్తశుద్ధిని చూపిస్తూ 17వ శిఖరాగ్ర సమావేశంలో కొన్ని నిర్ణయాలను తీసుకోవడం చూడవచ్చు. ముఖ్యంగా పేద దేశాలు మరియు వర్ధమాన దేశాలు క్లైమేట్ చేంజ్ కారణంగా నష్టపోతూ ఉన్న నేపథ్యంలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1.3 లక్షల కోట్ల డాలర్ల నిధులను కేటాయించాలి అని బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశంలో పునరుద్ఘాటించారు. బ్రిక్స్ లాంటి ఒక బహుళవాద మరియు ప్రామినెంట్ మల్టీలేటరల్ గ్రూప్ ఇలా వాతావరణ సమస్యల మీద శ్రద్ధ కనపరచడం హర్షించదగిన పరిణామం. ఎందుకంటే బ్రిక్స్ అనేది ఇటీవల మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ కూటమిలో 10 సభ్య దేశాలు ఉన్నాయి. మనము చూస్తే బ్రిక్స్ ఒరిజినల్ గా 2009లో బ్రిక్ అని 4 దేశాలతో ఏర్పాటైంది. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో దీనిని బ్రిక్స్ కూటమిగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ కూటమికి ఫౌండింగ్ మెంబర్స్ గా ఉన్నారు. అలానే ఇటీవలి కాలంలో ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ ఇలా మరో 5 సభ్య దేశాలు ఈ బ్రిక్స్ కూటమిలో జాయిన్ అయ్యి బ్రిక్స్ ప్లస్ గా దీనిని పిలుస్తూ ఉన్నారు. మొత్తం 10 సభ్య దేశాలు ఈ బ్రిక్స్ ప్లస్ కూటమిలో ఉన్నాయి.
ఈ బ్రిక్స్ ప్లస్ కూటమి మొత్తం పాపులేషన్ మనం చూస్తే 45%గా ఉంది. జీడిపి వాల్యూ 35%గా ఉంది. కాబట్టి ఇంత పాపులేషన్ మరియు ఆర్థికంగా జీడిపి బలంగా ఉన్న ఈ దేశాలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ బ్రిక్స్ ప్లస్ కూటమి దేశాల యొక్క కర్బన ఉద్గారాలు మనం చూస్తే 50% పైగా ఉద్గారాలు ఈ బ్రిక్స్ ప్లస్ కూటమి దేశాల నుంచే వెలువడుతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ ను అదుపు చేయడం కోసం బ్రిక్స్ దేశాలు హరిత ఇంధనాల మీద దృష్టి సారించాయి అండి. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ జనరేషన్ లో 51% పైగా ఈ బ్రిక్స్ ప్లస్ కూటమి దేశాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గణాంకాలను మనం చూసినప్పుడు యుఎస్ 303 టెరావాట్ అవర్స్ ని జనరేట్ చేస్తే దానికి 3 రెట్లు అధికంగా చైనా 835 టెరావాట్ అవర్స్ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. అలానే ఇండియా 133 టెరావాట్ అవర్స్, బ్రెజిల్ 75 టెరావాట్స్ అవర్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఈ దేశాలలో సౌరశక్తి వినియోగంలో కూడా గణనీయమైన వృద్ధిని చూడవచ్చు అండి. చైనా సుమారు 42% వృద్ధిని కనబరిస్తే బ్రెజిల్ 35% వృద్ధిని, ఇండియా 32% వృద్ధిని కనబరుస్తూ ఉండడం హరిత ఇంధనాల వినియోగంలో ఈ దేశాల యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. అండ్ బ్రిక్స్ రియో సమ్మిట్ లో వన్ ఆఫ్ ద హైలైట్ గా భారత్ మరియు చైనా దేశాల యొక్క వాతావరణ మార్పుల మీద స్టాండ్ చెప్పుకోవచ్చు అండి. ఇరు దేశాలకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా కర్బన ఉద్గారాలపై ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి. అలానే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ ఆవశ్యకతను ఇరు దేశాలు కూడా ముక్త కంఠంతో చాటి చెప్పాయి. ఈ ఏడాది చివరిలో జరగనున్న COP30 బ్రెజిల్ సమావేశంలో కూడా భారత్, చైనాలు తమ వాణిని బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా బ్రిక్స్ ప్లస్ కూటమి సభ్య దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరియు వాతావరణ మార్పులను కంట్రోల్ చేయడం కోసం అనేక కార్యక్రమాలకు ముందు ఉంటున్నాయి. కానీ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ, సంస్థాగత కార్యాచరణ అనేది ఈ దేశాలలో కొరవడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనము హరిత ఇంధనాల ప్రోత్సాహకానికి సంబంధించి చూస్తే ఈ వర్ధమాన దేశాలు హరిత బాండ్లను విడుదల చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఈ బాండ్లను విక్రయించడానికి ప్రైవేట్ ఇన్వెస్టర్ల మీద మరియు సంపన్న దేశాల మీద ఆధారపడడం దీని యొక్క ఆశయాన్ని పూర్తిగా నీరుగారుస్తుంది. కాబట్టి బ్రిక్స్ కూటమి దేశాలు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అంటే ముందు తమ కార్యాచరణకు పదును పెట్టాలి. దీనికోసం బ్రెజిల్లో జరగనున్న ఈ COP30 సమావేశాన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా శిలాజ ఇంధనాలను పారద్రోలడానికి ఒక డెడ్ లైన్, స్పష్టంగా గడువుని విధించడం అవసరము. అలానే క్లైమేట్ జస్టిస్ కాన్సెప్ట్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రాంట్ల రూపంలో పేద దేశాలకు సహకారం అందించాలి. పర్యావరణ పరిరక్షణకు బ్రిక్స్ ప్లస్ కూటమి దేశాలలో రాజకీయ దృఢ సంకల్పం అవసరం. చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో ఒక నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించుకుని అన్ని దేశాలు ముందుకు వెళుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడినప్పుడు మాత్రమే ఈ వాతావరణ మార్పులను కంట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రజల కోసం ఎంత. ఈ ఆర్టికల్లో మానవ వనరుల అభివృద్ధి అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కోసం వివిధ దేశాలు చేస్తున్న ఖర్చు గురించి వివరించడం జరిగింది. 2025 OECD నివేదిక గణాంకాల ప్రకారం ఇక్కడ ఈ పట్టికను రూపొందించడం జరిగింది. ప్రభుత్వాలు పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రాయితీలు, నష్టపరిహారాల రూపంలో ప్రజలపై వ్యయం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా గత సంవత్సరంలో ఆయా దేశాలలో సగటు తలసరి ప్రభుత్వ వ్యయం అంటే హ్యూమన్ రిసోర్సెస్ మీద ఎంత ఉంది అనేది ఇక్కడ చూస్తే నార్వే $51,293 అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఆస్ట్రియా $39,157, స్వీడన్ $34,364, జర్మనీ $34,318, ఫ్రాన్స్ $34,011. ఇలాగ టాప్ 5 ప్లేసెస్ లో చూడవచ్చు. అంటే ఒక వ్యక్తి మీద సగటున ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు వివిధ రకాల సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, రాయితీల రూపంలో కావచ్చు, నష్టపరిహారాల రూపంలో కావచ్చు. ఇందులో అమెరికా 6వ స్థానంలో $32,173 ఉంది. అండ్ కెనడా 29,586, యూకే, పోలాండ్, జపాన్ ఓన్లీ ఏషియన్ కంట్రీగా చెప్పవచ్చు 20,283 ఆసియాలోనే టాప్ ప్లేస్ లో జపాన్ ఉంది. ఈ గణాంకాలని OECD నివేదిక 2025ను అనుసరించి ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి.
ఆన్ వరల్డ్ లయన్ డే ద యూనియన్ గవర్నమెంట్ రిలీజ్డ్ ద 16th లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్ రిపోర్ట్ రిలీజ్డ్ ఆన్ 10th ఆగస్ట్ 2025. 16వ లయన్ సెన్సస్ ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీనిలోని ముఖ్య అంశాలు మనం చూస్తే లయన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూడవచ్చు. 5 years బ్యాక్ లాస్ట్ సెన్సస్ ప్రకారం భారతదేశంలోని సింహాల సంఖ్య 674 ఉంటే ఈ ఏషియాటిక్ లయన్స్ ప్రస్తుతం 891కి ఇంక్రీజ్ అయ్యాయి. 2020లో ప్రారంభించిన ప్రాజెక్టు లయన్ సక్సెస్ గా దీనిని చెప్పవచ్చు అండి. ఏషియాటిక్ లయన్స్ IUCN స్టేటస్ లో వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. అలానే సైట్స్ అపెండిక్స్ ప్రకారం మనం చూసినప్పుడు అపెండిక్స్ 1 కేటగిరీలో ఈ ఏషియాటిక్ లయన్స్ ని చూడవచ్చు. సో IUCN స్టేటస్ ప్రకారం అయితే వల్నరబుల్ గ్రూప్ అండ్ సైట్స్ అపెండిక్స్ ప్రకారం అయితే అపెండిక్స్ 1 గ్రూప్ లో ఇవి ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లో ఈ ఏషియాటిక్ లయన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ 5 years లో మనం చూసినప్పుడు సుమారు 32.2% ఇంక్రీజ్ అనేది చూడవచ్చు. అదేవిధంగా అడల్ట్ ఫీమేల్ పాపులేషన్ గ్రోత్ మనం చూసినప్పుడు 220 నుంచి 330 వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే సుమారు 27% వృద్ధి అనేది అడల్ట్ ఫీమేల్ పాపులేషన్ గ్రోత్ లో చూడవచ్చు. ఈ సెన్సస్ ని ఎవరు కండక్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. ద సెన్సస్ కండక్టెడ్ ఎవ్రీ 5 years బై ద గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ సెన్సస్ ని కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియా వాజ్ పొజిషన్డ్ 67th అమాంగ్ ద వరల్డ్స్ సేఫెస్ట్ కంట్రీస్ ఇన్ ద లేటెస్ట్ నెంబియో సేఫ్టీ ఇండెక్స్ మిడ్ 2025 ర్యాంకింగ్స్. ఈ సేఫ్టీ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో భారతదేశం 67వ స్థానంలో నిలిచింది అండి. యావరేజ్ స్కోర్ 55.8 స్కోర్ తో 67వ స్థానంలో ఉంది. అలానే సిటీ వైజ్ ర్యాంకింగ్ మనం పరిశీలిస్తే భారతదేశంలో మంగళూరు హైయెస్ట్ ప్లేస్ లో ఉంది అండి. Mangalore has been ranked as the safest city in India, praised for its low crime rates and strong civic infrastructure, globally ranking 49. మంగళూరు సిటీస్ ర్యాంకింగ్ లో 49వ స్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో గుజరాత్ లోని వడోదర, అహ్మదాబాద్ మరియు సూరత్ లో నిలిచాయి. నెక్స్ట్ ఆర్టికల్ లాస్ట్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేసామండి. ఇండియా యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్స్ అనేవి 1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి అనేది లాస్ట్ క్లాస్ లో చూసాము. సుమారు 18% గ్రోత్ తో 2023-24లో 1.27 లక్షల కోట్లుగా ఉండగా 2024-25లో ఇది 1.5 లక్షల కోట్ల మార్కును చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్టాగరింగ్ 90% గ్రోత్ అనేది మనం చూడవచ్చు. 2019-20లో కేవలం 79,071 కోట్ల రూపాయల ఉత్పత్తుల విలువ ఉంటే ఇప్పుడు 1.5 లక్షల కోట్ల మేరకు మనము చేరుకోగలిగాం. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. సింహాల జనాభా లెక్కింపు 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. లయన్ సెన్సస్ 2025కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఈ రోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.